శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. 31 రోజుల నుంచి మనం శ్రీ దత్త పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో 31వ భాగంలో కార్తవీర్యార్జునుడు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు పరమాత్మని. అయినా ఆయన ప్రత్యక్షం కాల. అదే సమయంలో ఎంతో మంది ఋషులు, దేవతలు, సిద్ధులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోయారు. చివరికి దత్తాత్రేయ స్వామి కళ్ళు తెరిచి చూశాడు. అనేకమైనటువంటి అనుమానాలున్నాయి, నాకు తీర్చండి అని ప్రార్థించాడు కార్తవీర్యార్జునుడు. ఈ విధంగా వినయ విధేయతలతోటి కార్తవీర్యార్జునుడు అర్థించాడు దత్తాత్రేయ ప్రభువుని అని వేదధర్ముడు చెబుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగాడు. ఆ ఆగగానే వెంటనే అనుమానాన్ని వెలిబుచ్చుతున్నాడు దీపకుడు. గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యార్జునుడికి వచ్చాయి. వీటికి దత్తస్వామి ఏ విధంగా సమాధానం చెప్పారో తెలుసుకోవాలని నా మనస్సు ఉబలాట పడుతోంది. ఆ తర్వాత జరిగినటువంటి కథ నాకు చెప్పండి అని దీపకుడు తొందర పెడుతూ ఉన్నాడు గురువు అయినటువంటి వేదధర్ముణ్ణి. నాయనా దీపక, కార్తవీర్యార్జునుడు అడిగినటువంటి సందేహాలకి అక్కడ సమావేశమైనటువంటి మునులు కూడా వింటూ ఉన్నారు. అప్పుడు దత్తస్వామి సమాధానం చెబుతున్నాడు. ఓ కార్తవీర్యార్జున మహారాజా, నీ విజ్ఞాపనం, నీ వాంఛితం, నీ ప్రశ్నలు అన్నీ నాకు బాగా నచ్చినాయి. నువ్వు చేసిన స్తోత్రం మరీ మరీ నచ్చింది. సమాధి నిష్టలో ఉన్నటువంటి ఒక దివ్య శక్తితో నేను అంతా పరికించాను. ముందే గ్రహించాను. నీ విజ్ఞాపనలన్నింటినీ సమగ్రంగా నేను సమాధానం చెబుతాను. నీకు మోక్షాన్ని అందిస్తాను. ఓ మహాబాహు, నువ్వేమాత్రం బాధపడద్దు. వెంటనే దుఃఖాన్ని విడిచిపెట్టు. నువ్వు నన్ను నీ భక్తితోటి వశపరుచుకున్నావు. నా భక్తుడికి ఈ లోకంలో ఏదీ దుర్లభం అంటూ ఉండదు. నువ్వు చేసినటువంటి స్తోత్రం అతి పురాతనమైంది. నా తత్వం, నా రహస్యం అన్నీ కూడా అందులో నిక్షిప్తం చేసి ఉన్నాయి. ఈ రోజున నీ ముఖతః అది ఇప్పుడు లోకానికి వెల్లడైంది. ఆ విధంగా నేనే చేశాను, నీకు పేరు రావడం కోసం, సర్వలోకాల యొక్క ఉపకారం కోసం నేను ఆ విధంగా ఈ స్తోత్రాన్ని బహిర్గతం చేశాను. దీన్ని ప్రాతకాలంలో పఠించినటువంటి వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. నాయన, స్వామి చెబుతున్నాడు ఈ మాట, అద్భుతమైన మాటలు చెబుతున్నాడు. వేదశాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని బుద్ధిమంతుడవై చాలా మంచి ప్రశ్నలు వేశావు. అది కేవలం బుద్ధి విహీనుల యొక్క ఆక్షేపణ మాత్రమే. నాయనా, ముందు నీ సందేహాలు తొలగించి ఆ తర్వాత ప్రమాణం ఎట్లా ఉంటుందో దాని ప్రకారం నీకు మోక్ష విద్య కూడా చెబుతా. ఎందుకంటే సందేహాలు మనస్సులోంచి తొలక్కపోతే ఏది చెప్పినా ఏమి చెప్పినా అది నిరర్థకమే. ఈ సందర్భంగా నీకు ఒక అద్భుతమైన గాథ చెబుతాను. దీన్ని పూర్వకాలంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. ఈ గాథలో నీ సందేహాలకి సమాధానాలు
7 ఉదాహరణలుగా దొరుకుతాయి. బాగా విన్న ఆయన. ఇంద్రుడికి బృహస్పతికి మధ్య జరిగిన సంవాదం. దీన్నే సప్త ఉదాహరణలు అని కూడా పిలుస్తారు. వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిషం, ఈ 3 శాస్త్రాల యొక్క సమ్మేళనం ఈ కథలో ఉంటుంది. ఒకనొకప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి తన మనస్సులో ఏదో ఉంచుకొని బహుశా రాక్షసుల్ని సమ్మోహపరచడానికి కావచ్చు కామశాస్త్రం, దండనీతి శాస్త్రం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం సమగ్రంగా రచించాడు. ఆ రచించినటువంటి గ్రంథాన్ని యోగ్యులు, బుద్ధిమంతులైనటువంటి శిష్యులకి తానే స్వయంగా బోధించడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు ఇది గమనించాడు. ఒకనాడు బృహస్పతి ఇంటికి వచ్చి పాదాభివందనం చేసి, ఓ గురుదేవా, తమరు ఏమి అనుకోనంటే నా మనస్సులో ఉన్న సందేహం ఒక్కటుంది, మీ దగ్గర బయట పెడతాను, మీరే తీర్చాలి అన్నాడు. గురువర్య, ఆత్మతత్వ విచాక్షణ, లౌకికమైనటువంటి సాధారణమైనటువంటి పండితుల్లాగా సర్వజ్ఞులైనటువంటి వాళ్ళు, సర్వజ్ఞాన సంపూర్ణమైనటువంటి మీరు కూడా ఈ విధంగా చేయడం భావ్యంగా ఉందా? తత్వబాహ్యులైనటువంటి ఈ శాస్త్రాలని మీరెందుకు రచించారు? మానవుల్ని ఇంకా సమ్మోహపరచడానికా, లేదా వాళ్ళని విషయవాంఛల్లో ముంచటానికా? మరి ఎందుకు ఉపయోగపడతాయి మీరు రచించిన శాస్త్రాలు? జీవి అసలు పుట్టుకతోనే రాగలంపటుడు అవుతున్నాడు కదా, ఏదో దాన్ని పట్టుకుంటాడు పుట్టుతోనే. రాగం అంటే ఏమిటి? దాని మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఇది తెలిసినటువంటి పండితులు, శాస్త్రకర్త ఏం చేయాలి స్వామి? వాళ్ళని ఉద్ధరించాలా, లేకపోతే గుడ్డివాడిని నూతిలోకి నెట్టేసినట్టుగా ఇంకా వాళ్ళని చెడిపోయేటట్టు చేయాలా? గురుదేవా, ఏ ఫలాన్ని ఆశించి మీరు ఈ పని చేశారో గాని నాకు మాత్రం మీరు చేసినటువంటి పని మాత్రం మంచి పనిగా నాకు కనపట్టలేదు. మరి ఇందులో ఇంకేదైనా పరమార్థం ఉందా? ఇంకేదైనా గొప్ప రహస్యం ఉన్నదా? ఉంటే ఆ రహస్యాన్ని నేను తెలుసుకోగలిగింది అయితే దయచేసి నాకు చెప్పండి అన్నాడు. ఇది శిష్యుడి యొక్క ప్రవర్తన ఇట్లా ఉండాలి. నేను తెలుసుకోగలిగింది అయితేనే చెప్పండి అంటున్నాడు. ఇంద్రుడి యొక్క ప్రశ్నలోని ఆందోళన గమనించాడు గురుదేవుడైనటువంటి బృహస్పతి. స్థిమితంగా సమాధానం చెబుతున్నాడు. ఇంద్ర, ఇందులో ఉన్నటువంటి తత్వ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. సరే, చెబుతాను విను. నేను రచించినటువంటి ఈ గ్రంథాలని, నా శిష్యులకు బోధిస్తున్నటువంటి ఈ శాస్త్రాలని, ఇవన్నీ కూడా తత్వంలో ఉండే రహస్యాలే, తత్వోపదేశాలే. పారంపర్యంగా చివరికి తత్వ ప్రాప్తికి కావలసినటువంటి చిత్తశుద్ధిని, చిత్త నైర్మల్యాన్ని ఈ శాస్త్రాలు, గ్రంథాలు కలిగిస్తాయి. ఈ విషయాన్ని తెలియజెప్పే 7 ఉదాహరణలు నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. అప్పుడు అంతా నీకే అర్థం అవుతుంది. అప్పుడు నీ అభిప్రాయం నువ్వు చెబుతూ గాని అనగానే ఆ 7 ఉదాహరణలు ఏంటో చెప్పమని అడిగాడు. ఓ దేవేంద్ర, అనగనగా కాంపిల్యము అనేటువంటి ఒక నగరం ఉండేది. కాంపిల్యం. ఆ నగరంలో విధిజ్ఞుడు అనేటువంటి ఒక శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. ఆ మహానుభావుడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో కూడా విశేషమైనటువంటి ప్రతిభ, పాటవాలు కలిగినటువంటి వాడు. పైగా గొప్ప నీతిమంతుడు, సుగుణవంతుడు, మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే ఈ మహాత్ముడినే పిలిచేవాళ్ళు. దానివల్ల ధనం బాగా
అయితే వాళ్ళకి అంతగా శాస్త్ర పరిజ్ఞానం లేదు. వాళ్ళు ఈ విధిజ్ఞుడితో కలిసి ఉంటూ ఆ మహాత్ముడు చెప్పింది చేస్తూ ఆయన ఇచ్చే జీతాలతోటి బతుకుతూ ఉన్నారు. ఈ విధిజ్ఞుడు మాత్రం తనకున్నటువంటి విద్యను ఉపయోగించి బాగా పుష్కలంగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతోటి దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇంట్లో ఉండేటువంటి పితృదేవతలకి శ్రార్థ విధులు చేస్తున్నాడు. దేవతా పూజలు కూడా ఘనంగా జరిపిస్తూ ఉన్నాడు. అందువల్ల రాజ్యంలో అందరికీ ఆప్తుడైపోయాడు. ఈ విధిజ్ఞుడు ఇష్టుడైనాడు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగినాయి. ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించినాయి ఈ మహాత్ముడి యొక్క కీర్తి. దానితో పెద్ద పెద్ద ధనవంతులకి, మంత్రులకి, రాజవంశీయులకు అందరికీ కూడా తలలో నాలికలాగా అయినాడు. అందరికీ మంచి మాటలు చెబుతున్నాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి మంచి ప్లాన్ గినిస్తున్నాడు. ఇతర దేశాల రాజులు కూడా ఈ విధిజ్ఞుడిని పిలిపించుకొని గౌరవించి వాళ్ళు నిర్మాణం చేయబోయే భవనాలు, దేవాలయాలు, వాళ్ళు తవ్వించబోయే తటాకాలు అన్ని కూడా చక్కగా వాస్తు శాస్త్ర ప్రకారంగా నిర్మాణాలు చేయించుకుని పుష్కలంగా బహుమతులిచ్చి గౌరవంగా పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ ధనంతో విధిజ్ఞుడు ఇంకా ఇంకా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఇలా వాస్తు శాస్త్రంలో, శిల్పశాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో మంచి దిట్టగా ఉండి ధర్మబద్ధంగా ధనాన్ని, కీర్తిని గడించి కొంతకాలానికి ఎవరైనా కాలానికి లోబడాల్సిందేగా స్వర్గస్థుడైనాడు. దేవలోకంలో కూడా అతడు ఆచరించినటువంటి పుణ్యాల ఫలితంగా చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత కాంపిల్య నగరానికి రాజుగా పుట్టాడు. తర్వాత జన్మలో రాజధనంతో యజ్ఞయాగాదులు అసంఖ్యాకంగా చేసి ధర్మబద్ధంగా పరిపాలన చేసి ప్రజలందరినీ సంతోషపెడుతూ ఉన్నాడు. దేవాలయాలు, ఆరామాలు, బావులు, తటాకాలు ఎన్నెన్నో తవ్వించాడు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ జన్మ కూడా కొంతకాలానికి విడిచిపెట్టి మళ్లీ స్వర్గలోకానికి వెళ్ళాడు. ఈ రాజుగా ఉండి చేసిన పుణ్యాల ఫలంగా స్వర్గభోగాలు అనుభవించాడు. మళ్లీ భూలోకంలో ఈసారి ఒక బ్రాహ్మణుడిగా పుట్టాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనే కదా భగవద్గీత. పుణ్యం ఉన్నంత వరకు స్వర్గంలో ఉంచుకుంటారు. పుణ్యం క్షీణమైపోతే మళ్లీ భూలోకంలో పుట్టాల్సిందే. ఈసారి బ్రాహ్మణుడిగా పుట్టాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలు అభ్యసం చేశాడు. గృహస్థాశ్రమంలో వేదాంతశీలుడై నిరంతర ధ్యానదిష్టితోటి గొప్ప గొప్ప వ్రతాలు చేశాడు, పూజలు చేశాడు. చివరికి యోగ విధులైనటువంటి పెద్ద యోగీశ్వరుడు అయినాడు. చూడండి, ఆ జన్మలో, బ్రాహ్మణ జన్మలో 60 ఏళ్లు నిండాక వానప్రస్థం స్వీకరించాడు. మంచి పరిపక్వత సాధించాడు. చివరికి 4వదైనటువంటి సన్యాసాశ్రమం కూడా స్వీకరించాడు. 3వది వానప్రస్థం, 4వది సన్యాసం. ఆత్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడై చివరికి విదేహ కైవల్యాన్ని పొందాడు. అంటే మోక్షాన్ని పొందాడు. ఓ దేవేంద్ర, వింటున్నావు కదా? వాస్తు శాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఈ 3 శాస్త్రాల యొక్క ప్రావీణ్యం ఈ విధిజ్ఞుడికి క్రమంగా చివరికి ముక్తికి సాధనమైంది. మరొక ఉదాహరణ చెబుతాను, బాగా విను. ఇంద్ర, మాహిష్మతి నగరంలో విశాలాక్షుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే పెద్ద పెద్ద కళ్లతోటి, కోటేరు లాంటి ముక్కుతోటి, బంగారపు రంగు శరీరంతో అందరినీ ఆకట్టుకునేటువంటి ముఖ వర్చస్సుతోటి మరొక మన్మధుల్లాగా ఉండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట నేర్పరితనం కూడా ఉంది. చక్కగా పాడేవాడు, నాట్యం చేసేవాడు, కవిత్వం చెప్పేవాడు.
అన్నింటిని మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరినటువంటి ఒక దిట్ట. సరే, యవ్వనం వచ్చింది, బాగా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఒక కన్యామణిని వరించాలి అనేటువంటి ఒక తపనతోటి తానే స్వయంగా కన్యను అన్వేషిస్తూ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఒకానొక దేశంలో ఒక రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రాజుగారికి తన్ను తాను పరిచయం చేసుకొని, మీ కుమార్తె యొక్క లక్షణాలు చూసి నేను వరించాలని వచ్చాను అని తన వివరాలని చెప్పి పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోకి తీసుకెళ్లాడు. ఈ పిల్లవాడిని తన కూతురైనటువంటి సుశీలను చూపించాడు. ఈ విశాలాక్షుడి యొక్క సౌందర్యానికి ఆకర్షింపబడి రాజకుమారి అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకి ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసింది. వెంటనే ఆ విశాలాక్షుడికి శైత్యోపచారాలు చేసింది. తేరుకున్నాడు. రాజు ఇద్దరికి ఓ సుముహూర్తంలో ఘనంగా వివాహం జరిపించాడు. బంగారపు దివ్యాభరణాలు, దాసదాసీ జనం అన్నీ సమృద్ధిగా బహుకరించాడు. రాజు చివరికి తన రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అల్లుడైనటువంటి ఈ విశాలాక్షుడికి ధారపోశాడు. బిడ్డనిచ్చాడు కదా, కొంత రాజ్యం కూడా ఇచ్చాడు. సౌందర్యంలో, అనురాగంలో పరస్పరం ఒకరినొకరు పుడికిపుచ్చుకున్నటువంటి ఈ సుశీల విశాలాక్ష దంపతులు రాజభవనంలో హంసతూలికా తల్పాల మీద, సరోవర తీరాలలో, ఉద్యానవనాల్లో కేడీ విలాసంతో హాయిగా దాంపత్య సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. కామశాస్త్ర కుశలుడు కదా వీడు విశాలాక్షుడు. అందువల్ల ఇతడి వల్ల పొందుతున్నటువంటి ఆనందానికి, సుఖానికి అవధులు లేవు భార్యకి. మానుషానందం, రాజానందం, సార్వభౌమానందం, దేవానందం, దేవేంద్రానందం, చివరికి బ్రహ్మానందాన్ని కూడా అతడి నుంచి పొందింది. అంటే ఆ మహాత్ముడిచ్చినటువంటి ఆనందానికి ఏ ఆనందం కూడా సాటి రాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆనందాల కంటే సత్యము, నిత్యము, అవాంగ్మానస గోచరమైనటువంటి పరమానందానుభూతిని పొందుతూ ఉన్నాడు ఈ కన్యామణి వల్ల అతడు కూడా. అలాంటి ఆనందాధిభూతినే ఈ రాజకుమారి సుశీల కూడా అందిస్తున్నాడు. ఎలాగైనా మరో ప్రాణికి సంతోషం, ఆనందం కలిగించాలని కదా పెద్దలు చెప్పే మాట. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం కూడా. ఇంతకు మించినటువంటి ఈశ్వరార్చన లేదు అని కూడా అంటారు. అంటే ఎదుటివాడికి సంతోషం కలిగించటమే గొప్ప గుణం, సుగుణం. అలాగని ఇంతటితో సంతృప్తి పడల ఈ విశాలాక్షుడు. ఆ సౌందర్య రాశితో కలిసి యథాశాస్త్రంగా ధర్మ, అర్థ, కామ, పురుషార్థాలు మూడింటిని పుష్కలంగా పండించుకున్నాడు. ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తూ కృతకృత్యుడయ్యాడు జీవితంలో. ధనలోభం లేకుండా యజ్ఞయాగాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, చిన్న మెత్తు పాపం కూడా చేయలే. కొంచెం దుఃఖం గాని అతడికి రాల. చూసారా, అతడు పాపం చేయలేదు, బాగానే ఉంది, దుఃఖం కూడా రాలా అతనికి. అంటే గత జన్మల్లో ఉండేవి కూడా ఆయనకేం అంటలా. ఆపదంటే ఏంటో తెలియదు అతడికి. మనస్సు నచ్చినటువంటి ఆ సుందరీమణితోటి, పేరుకు తగినటువంటి ఆ సుశీలతో కలిసి హాయిగా గాంధర్వ వేదం పాడుకుంటూ కాలానుగుణంగా, అభిరుచికి అనుగుణంగా సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉన్నాడు. వాటి అంచులు దాకా వెళ్ళాడు. సంవత్సరాలు రోజులుగా గడిచిపోతున్నాయి. ఒక సంవత్సరం ఒక రోజు అయిపోతున్నాయి. అంత ఆనందంలో ఉన్నారు. చివరికి కాలధర్మం చెందారు ఇద్దరు. కానీ తాము ఉపాసించినటువంటి గాంధర్వ కామశాస్త్రాల మహిమ వల్ల అతడు గంధర్వుడుగా పుట్టాడు, ఆమె గంధర్వ కాంతగా
గంధర్వలోకంలో పునర్జన్మ పొందారు ఇద్దరు. అక్కడ మళ్లీ వాళ్ళు దంపతులయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్టు భోగాలు తనివి తీరా ఆస్వాదిస్తూ ఉన్నారు గంధర్వులుగా. ఒకనాడు కైలాసానికి దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానవనంలో వీళ్లకి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కనపడ్డారు. దంపతులిద్దరూ వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. నాదవేత్త అయినటువంటి ఆ గంధర్వుడు మంజులమైనటువంటి స్వరం విప్పి మెల్లగా ఆది దంపతుల మీద స్తుతి గీతాలు అద్దుకున్నాడు. ఆ గంధర్వ సుందరి ఇతని భార్య కూడా వీణ మీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు పారవస్యం చెందారు. ఎంతగానో సంతోషపడ్డారు. నాదజ్ఞుడైనటువంటి శివుడు కదా ఆయనకైతే మరింత ప్రసన్నత కలిగింది. ఆనందంతో ఇలాంటి ఉత్తమ గీతాన్ని సంగీతాన్ని నేనెప్పుడూ వినలేదు నాయనా. ఓ గంధర్వ, నువ్వు ధన్యుడు అయ్యావు. నీవు ఈ జన్మలో కృతకృత్యుడు అయ్యావు. నువ్వు నీ భార్య దేవేంద్రలోకం వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడండి పరమేశ్వరుడు. ఆ గంధర్వ దంపతుల ఆనందంతో మరింతగా స్తోత్రం చేశారు పార్వతీ పరమేశ్వరులు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వాళ్ళ దగ్గర నిలబడింది. దాన్ని ఎక్కారు. ఆ సుశీల విశాలాక్షులు దేవేంద్రలోకం చేరుకున్నారు. అక్కడ నందనవనంలో ఇంద్రాది దేవతలని తమ తమ దివ్య గానంతో రంజింపజేస్తూ తాము ఆనందపడుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక రోజున దేవతలందరూ సత్యలోకానికి వెళ్లవలసి వచ్చింది బ్రహ్మదేవుడి దగ్గరికి. ఆ సరస్వతి చతుర్ముఖ బ్రహ్మ సమక్షంలో ఒక పెద్ద సభ సాగుతోంది. ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులని తీసుకువెళ్ళాడు వెంట పెట్టుకొని, ఈ సుశీల విశాలాక్షుని. ఆ మహోత్సవంలో అప్సరసలు నాట్యం చేశారు. వీణావేణు మృదంగాలు శృతిప్రేయంగా వినిపిస్తూ ఉన్నాయి. దేవగాయకులు దివ్య గానామృతాన్ని పంచుతూ ఉన్నారు. బ్రహ్మ యొక్క అనుగ్రహం కోసం, వీణాపాణి యొక్క మెప్పు కోసం ఎవరి మటుకు వాళ్లే తమ యొక్క ప్రతిభ అంతా కూడా చూపిస్తున్నారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల యొక్క గాంధర్వ విద్య గురించి బ్రహ్మదేవుడికి చెప్పాడు. గళమిప్పండి అని వీళ్ళ కనుసైకి కూడా చేశాడు ఈ దంపతులకి. తక్కిన వారు తమ యొక్క సంగీత నృత్యాలని చేతి సంగీతంతోటి ఆపు చేయించాడు. అప్పుడు ఈ సుశీల విశాలాక్ష దంపతులు గొంతు సవరించుకున్నారు. నారద తుంబుర్లకు సైతం లభించనటువంటి సువర్ణ అవకాశం వాళ్ళకి లభించడం వల్ల ఇద్దరు మైమరిచిపోయి తమ యొక్క గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు సాక్షాత్తు బ్రహ్మదేవుడి దగ్గర. విభిన్న స్థాయిల్లో వివిధ రాగాలని యథాశాస్త్రీయంగా ఆలపించారు. అలాగే బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవిని స్తుతించేటటువంటి కీర్తనలు కూడా గానం చేశారు. సంగీత సరస్వతి తానై ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆ సరస్వతీదేవికి కూడా మాటలు చాల. బ్రహ్మదేవుడు 4 ముఖాలతోటి ఆనందంతో పులకరించిపోయాడు. 8 కళ్ళు ఆ మహాత్ముడికి. 8 కళ్ళ నుంచి ఆనందాశ్రువులు జాలువారినై ఆ మహాత్ముడి యొక్క చిక్కిళ్ల మీద. చాలాసేపటికి తేరుకున్నాడు బ్రహ్మ. విశాలాక్ష, నువ్వు నాదబ్రహ్మ తత్వాన్ని బాగా తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవిస్తున్నాను. ఇక నుంచి మీ నివాసం బ్రహ్మలోకంలోనే. మాతో పాటే ఇక్కడే ఉండండి, మీరు ఆనందించండి, మమ్మల్ని ఆనంద పెట్టండి. వేదగోచరమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మీకు నేను ఉపదేశిస్తా అని అనుగ్రహించి అవ్యయము సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేశించాడు. దేవేంద్ర, విన్నావా? కథంతా విన్నావు కదా. ఇప్పుడేమంటావు? కామశాస్త్రం, గంధర్వ శాస్త్రం ఈ 2 కూడా బాహ్య అభ్యంతర శుచిని కలిగిస్తాయని ఒప్పుకుంటావా? దేవలోకానికి వెళ్లిన వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా తీసుకువెళ్ళింది కదా అని ఈ కథ చెప్పాడు. ఆ తర్వాత మంత్రతంత్ర శాస్త్రాలు చదివినటువంటి మరొక వృత్తాంతాన్ని మరి మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి
దత్త చరిత్రని నచ్చితే మీ మిత్రులకి బంధువులకి పంచండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.